శక్తి ఏదైతే ఉందో అదే అమ్మవారు అని అర్థం దాంట్లో గూఢార్థం. అలాగే ఒక మంచి శ్లోకం దాంట్లో శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయి పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయి అని ఉంది. అవును, మామూలు శ్లోకాలే కదా అనిపిస్తుంది. కానీ దీంట్లో అమ్మవారి యొక్క 4 స్వరూపాలు, ఆ స్వరూపం వల్ల మనకు వచ్చే ప్రయోజనం అవి చెప్పబడినాయి. ముందు అమ్మవారి యొక్క స్వరూపం ఏంటంటే శృతి, వేదమే అమ్మవారి యొక్క స్వరూపం. శృతి ఏం చేస్తుంది? శుభకర్మ ఫల ప్రసూతి, శుభమైన కర్మ ఏమిటో ఆ కర్మని ఆచరించడం వల్ల మనకి మంచి ఫలాలని ఇవ్వడానికి దారి తీసేది ఏంటంటే వేదం. కాబట్టి అటువంటి ప్రయోజనాన్ని కలిగించే వేదము అమ్మవారి యొక్క స్వరూపము. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి, రతి అంటే ఆనందం, ఆనందం అమ్మవారి యొక్క స్వరూపం. అది దేనివల్ల వస్తుందంటే రమణీయ గుణాలు. అంటే రమణీయం అంటే శాస్త్రంలో రమణీయ చరణ రమణీయామ్యోని మాపద్యంతే మొదలైన మంత్రాలు రమణీయం అంటే ధార్మికము అని చెప్పి అర్థం. అంటే ధార్మికమైన గుణాలు ఆనందాన్ని కలిగిస్తాయి, అది అమ్మవారి యొక్క స్వరూపము. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయి.